కోపంతో బాధతో నిరసన తెలిపారు. దాడి అంటే ఎవరిదైనా నెత్తి వలిగిపోయిందా, ఎవరిదైనా చేతులు విరిగిపోయినావా, కాళ్ళు తెంపినరా, ఏం చేసింది చెప్పు? దాడి ఏమైంది? ఎవరో కోపం వచ్చిన రాళ్ళు వేసారు. నువ్వు అద్దానికి అలిగిపోతే ఎంత బాధ అయితే మరి గుండెలు అలిగిపోయినాయి కదా. అరే మీ అమ్మనో మీ అక్కనో మీ చెల్లినో ఇట్లా నిలిచిందని చూపిస్తే నువ్వు ఊరుకుంటావా? తెలంగాణలో రాళ్లతోనే కాదు, అసలు యాక్చువల్ గా ఆడవాళ్ళ జోలికి వస్తే తలలు నరుకుతారు రా భయ్, తలలు నరికేస్తారు, నాలుకలు కోసేస్తారు. తెలంగాణలో బిడ్డ మా చెల్లెల మీద అపాడం వేస్తావా, మా అక్క మీద అపాడం వేస్తావా, మా అమ్మ మీద అపాడం వేస్తావా, కొడుక చూసిన వారా కొడుక రారా అని తలకాయని పట్టుకర వాటి గీసి అవి చేసి తెలంగాణలో ఏదో రాయి చేసినంత మాత్రం నువ్వు అద్దం మరిగిపోయింది భయ్. కానీ తెలంగాణ గుండె కలిగిపోలేదా? ఏ ఆడవాళ్ళైతే మీరు చూపిస్తున్నారో, ఏ ఆడపిల్లలైతే రమ్మన్నాడు పోయిండు చూసింది బదిలిస్తే పండుకున్నది ఏదో మాట్లాడుతున్నారో, మరి నీ అక్కనో చెల్లెనో చూపించురా, మరి నీకెంత బాధ అయితే తెలుస్తుంది? ఆడోళ్ళ జోలికి రాకుండా నువ్వు మాట్లాడు, ఆడోళ్ళ జోలి లేకుండా నువ్వు ఏదైనా దమ్ముంటే ఎదుర్కోవడానికి ఎవరే కానీ ఆడోళ్ళ మీద నీచాతి నీచంగా చూపిస్తే తెలంగాణ సమాజం నడపాలి సహించదు. నిరుపడుతుంది నింటారు, ఒక పూట ఉపాసం ఉంటారు. కానీ ఇలాంటి చెడ్డది కుటుంబ సభ్యుల ఆడవాళ్ళ మీద వచ్చిందంటే ఎవరు ఊరుకోడు తెలంగాణలో.